న్యాయం చేయాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి విడుదల కాబట్టి నెల్లూరు పార్లమెంట్ లేబర్కు వెంటనే వర్ధిల్లాలి. గిరిజన సంఘాల ఐక్యత. నా పేరు దాసర్ పోలయ్య. నేను జిల్లా లెవెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ బాండెడ్ లెవెల్లో పనిచేస్తున్నాను. మరియు నెల్లూరు జిల్లా జనసేన ఎస్టీ నాయుడుగా పనిచేస్తున్నా. ఏంటంటే ఈరోజు మా గిరిజనులు ఎంతోమంది కూలీలకి వెళ్ళి ఎంతో నష్టపోతున్నారు. ఓనర్లు ఈ మధ్య తెలంగాణ ఖమ్మం ఏరియాలో మా గిరిజనులను బాండెడ్ లేబర్ మధ్య తీసుకెళ్ళి వాళ్ళకి గిట్టుబాటు లేని కూలీలు ఇవ్వటం, వారిని దౌర్జన్యం చేయటం ఈ మధ్య మీరు చూస్తుంటారు. మొన్నటి రోజున మన కావలి ఆర్టీఓ ఆఫీసులో 470 మంది బాండెడ్ లేబర్ అని చెప్పని అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళు మన ఆర్టీఓ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరిగింది. మరియు ఆర్టీఓ గారు వచ్చి వారికి భరోసా చేయడం జరిగింది. ఈ మాదిరిగా జిల్లాలోని గిరిజనులు ఎంతోమంది కూలీలకు పోయి వాళ్ళ పిల్లకాయలను కూడా చదువుకోకుండా కాలువల మీద, గుంటల మీద, ఇటుకీ బట్టీల మీద ఎంతోమంది చూసుండ. కానీ ఇదే విషయమై పోయి ఇదే సోమవారం రోజు మన స్పందనలో కలెక్టర్ గారికి, సార్ మీరు మండల అధికారులకి మీరు చెప్పి మా గిరిజనులు బట్టీల కాడ మరియు కొన్ని చేపల గుంట్ల కాడ మరి కొన్ని కాలువల కాడ కాపలా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విషయంలో మీరు ఆవరించిన మీటింగ్ ప్రతి ఒక్క నెల 30వ తేదీ మీరు పెట్టి మా గిరిజనులకు న్యాయం చేయాలని మరియు వాళ్ళకి గిట్టుబాటు ధరలు కల్పించాలని మేము కోరుతున్నాం. ఏంటంటే 90% నెల్లూరు జిల్లాలో మా గిరిజనులు ఎక్కువ కూలీ పనులు చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళకి సరైన ఉపాధి హామీ కలగట్ల. కొన్ని మండలాలు అయితే ఉపాధి హామీ కూడా లేదు. ఇదే మాదిరిగా మల్లూరు మండలం ఆ నగర పంచాయతీ కానీ లేక వాళ్ళకి ప్రభుత్వ పథకాలు లేకుండా వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు మా గిరిజనుల పట్ల శ్రద్ధించి వారికి న్యాయమైన ప్రభుత్వ పథకాలు మరియు వాళ్ళకి గిట్టుబాటు ధరల కూలీలు కల్పించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా గిరిజనులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఏదైతే గత వారం రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం నిజామాబాద్లోని ఆలూరు మండలం దేవ్గఢ్ ప్రాంతమైనటువంటి ప్రాంతంలో KGF2 లాగా 500 మంది గిరిజనులను పెట్టి అడవి ప్రాంతంలో వాళ్ళ చేత వెట్టి చాకరీ చేస్తుంటే ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి దాదాపు నెల్లూరు జిల్లాలోని 17 మండలాల నుంచి వచ్చినటువంటి 434 మంది సభ్యులను గుర్తించి వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ పెట్టారు? తుమ్మలపేంటలోని కావల్లో పెట్టారు. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే చేశారు, సంతోషం. వాళ్ళందరూ కూడా మా గిరిజన సంఘాల ఐక్యత తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఏదైతే బాండెడ్ లా యాక్ట్ ప్రకారం తక్షణం వాళ్ళకి ఆ స్పాట్లో రిలీఫ్ సర్టిఫికేట్లు ఇవ్వాలి. అలాగనే వాళ్ళందరూ కూడా లైవ్లీహుడ్ కోసం ఏం అవసరం అవుతాయో వాళ్ళకి అనిపోయినాయి. కాబట్టి దీని అంతటి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. అసలు ఇంత దూరం ఎందుకు వచ్చిందిరా బాబు అంటే గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మిన్నగా ఉండబట్టి వాళ్ళకి ఏదో అమ్మఒడో అయ్యేవాడో లేకుంటే చేపలకో లేకుంటే ఆటోకో డబ్బులు రాబట్టి ఈ వలసలు తగ్గి ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ కూడా నీరు కాబట్టి ఈ గిరిజన వలసలు ఎక్కువైనాయి. కాబట్టి ఏదైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని సంక్షేమ పథకాలన్నీ కూడా మీరు ఏమైతే వాగ్దానం చేశారో వాటన్నిటిని కూడా పరిపూర్ణంగా అమలు చేయాలని కాకపోతే రాబోయే కాలంలో మిమ్మల్ని అందరూ ఇంటికి పంపిస్తామని చెప్పేసి ప్రజా సంఘాల ఐక్యత తరఫున తెలియజేస్తున్నాం. మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో బౌండెడ్ లేబర్ కింద మొత్తం 400 పైచిలకు గిరిజన యానాదులను గుర్తించడం జరిగింది.
ఆ యొక్క తెలంగాణ ప్రభుత్వం వారందరిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సరెండర్ చేయడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రోజున కలెక్టరేట్లో గిరిజన సంఘాల ఐక్య వేదిక తరఫున మేమందరం కూడా గౌరవనీయులు కలెక్టర్ గారికి అర్జీ సమర్పించడం జరిగింది. విషయం ఈ యొక్క బౌండెడ్ లేబర్ విషయంలో ప్రభుత్వం దృష్టిలో ఉన్నటువంటి యానాదులందరూ కూడా తక్షణమే న్యాయం చేయాలి. వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి స్పెషల్ ప్యాకేజీని తక్షణమే ప్రకటించాలి. అట్లాగే పునరావాసం క్రింద ఈ యొక్క యానాదులందరూ కూడాను పక్కా ఇల్లు నిర్మించాలి. స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇవ్వాలి. అట్లాగే పునరావాసం కింద వీరందరికి కూడాను వ్యవసాయ భూమిని కేటాయించాలి. అట్లాగే ఐటీడీఏ ద్వారా వీరందరూ కూడాను సబ్సిడీ లోన్లు ఇచ్చి వీరిని ఆదుకోవాలి. అలాగే అంత్యోదయ అన్న యోజన కార్డులు ఇచ్చి వీరందరినీ ఆదుకోవాలి. అట్లాగే ప్రభుత్వం నుంచి బౌండెడ్ లేబర్కి రావాల్సినటువంటి అన్ని సదుపాయాలను ఈ యొక్క కలెక్టర్ గారు చొరవ తీసుకొని వారందరికీ ఇవన్నీ కూడా వర్తించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క గిరిజన సంఘాల ఐక్యవేదిక తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాము. 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో బౌండెడ్ లేబర్ కింద ప్రత్యేకించి యానాదులు 400 పైచిలుకు యానాదులు బౌండెడ్ లేబర్గా గుర్తించబడి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం వారందరినీ కూడాను ఆంధ్రప్రదేశ్కు సరెండర్ చేయడం జరిగింది. అయితే వీరందరికీ కూడాను ఈ యొక్క యానాదులందరూ కూడా కడు పేదవారు. వీరికి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ సొంత ఇళ్ళు కానీ ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకానికి అర్హత కలిగినటువంటి ఎటువంటి అర్హతలు కూడా వీరందరికీ లేవు. అయితే వెట్టి చాకిరి విముక్తులైనటువంటి వీరందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి వీరందరికీ రావాల్సినటువంటి ఆధార్ కార్డుల విషయంలో రేషన్ కార్డుల విషయంలో వీరికి పునరావాసం క్రింద సొంత ఇంటిని అలాగే వ్యవసాయ భూమిని కేటాయించాలి. అంత్యోదయ కార్డులు ఇచ్చి వీరి యొక్క ఆకలిని తీర్చాలి. ఐటీడీఏ వారు వీరందరికీ కూడాను సబ్సిడీ లోన్లు ఇచ్చి వీరి యొక్క ఆర్థిక వెసులుబాటుకు తోడ్పాటును అందించాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం వీరికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. బౌండెడ్ లేబర్ కింద రావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఈ యొక్క యానాదులకు వర్తించేలాగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి ఈ మచ్చ ఈ యొక్క ప్రభుత్వం మీద పడింది కాబట్టి బాధ్యతగా ఈ యొక్క ప్రభుత్వమే వీరికి రావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కల్పించి వీరందరినీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద ఉంది. కుటిల రాజకీయాలకు కుతంత్రాలకు తావు ఇవ్వకుండా అమాయకులైనటువంటి గిరిజనులందరినీ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి యానాది మహానాడు ఆల్ ఇండియాగా మేము కోరుచున్నాం. లేని పక్షంలో ఇదే ఈ యొక్క పేదవారైనటువంటి గిరిజనుల యొక్క ఆకలి తప్పుల కన్నీళ్లే రేపటి రోజున చిలికి గాలివన్నై ప్రభుత్వాలు కూలిపోయేందుకు కారణమవుతాయి. తస్మాత్ జాగ్రత్త. ఇవి అధికార పార్టీలైనా సరే ప్రతిపక్ష పార్టీలైనా సరే ఈ యొక్క గిరిజనులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి గిరిజనుల పక్షపాతిగా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఇందు మూలంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు యానాది మహానాడు ఆల్ ఇండియాగా విన్నవించుకుంటారు.